హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సాంప్రదాయ పద్ధతిలో రుచికరమైన కంద బచ్చలి కూర అండి. చాలా రుచిగా ఉంటుంది. అలానే కందలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కందని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను 1/2 కిలో కంద తీసుకున్నాను. కంద ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు పైన తొక్క తీసేటప్పుడు చేతులకు ఆయిల్ రాసుకొని కట్ చేయండి, లేదంటే దురద వస్తుంది చేతులంతా. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 కట్టలు బచ్చల కూర తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని సోక్ చేసుకున్నాను, పెట్టుకున్నాను. మినపవడియాలు తీసుకున్నానండి. ఈ కూరలో కంద బచ్చల్లో తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అసలు స్కిప్ చేయొద్దు. ఉంటే మాత్రం యూస్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఇలా కంద ముక్కలు వేసేసుకున్నాను. కంద ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కంద 70% వరకు ఉడకాలండి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇలా గట్టిగా కనిపిస్తుంది కదా అని ఎక్కువసేపు పడుతుంది అనుకోవద్దు. 10 మినిట్స్ పడుతుంది మనకి. 70 to 80% చూసారా, ఇలా స్మాష్ చేయంగానే మనకు మెత్తగా నలిగిపోయింది. ఈ స్టేజ్లోనే మనం బచ్చల కూర యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా బచ్చల కూర వేసుకొని గరిట సహాయంతో కందని కొంచెం మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము. కంప్లీట్గా మ్యాష్ చేయొద్దండి, ముక్కలు తగులుతూ ఉంటేనే కూరలో చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కంద మనకి సాఫ్ట్గా అయిపోతే ఈజీగా మ్యాష్ అయిపోతుంది. గరిటతో తిప్పుతున్నప్పుడే ఎక్కువగా మ్యాష్ చేయకుండా ఇలా కుక్ చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇలా ఈ స్టేజ్ వరకు కుక్ చేసుకుందాము. కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము, ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టేసుకున్నాను. నేను కళాయిలో 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. వేరుశనగ నూనెలో మినపవడియాలు గోల్డెన్ బ్రౌన్ దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపవడియాలు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కూరలో ఇవి వేసుకుంటే. వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కంద బచ్చలి, అది వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత చిక్కటి చింతపండు రసం అండి. ఎక్కువ లూజ్గా ఉన్నది, వాటరీగా ఉన్నది కాదు, చిక్కగా ఉన్న చింతపండు రసం 4 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ముందు వేసుకున్నాం కదండి ఉప్పు, చెక్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని అది కొంచెం ఉడుకుతున్న టైంలో 1 ఇంచు బెల్లం ముక్క అండి. ఇవి మనకి రుచులన్నిటినీ సమానం చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, తీపి అస్సలు అనిపించదు, అందుకే కొంచెమే వేసుకోండి. మనకి 1 ఇంచు బెల్లం ముక్క చాలు. ఇలా కంద బచ్చలి 3 నిమిషాలు ఉడికిన తర్వాత కూరలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపొడియాలు వేసేసుకోవాలి. దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మాడిపోకుండా కింద అడుగంటకుండా చూసుకోవాలి, అందుకే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూర మంచిగా మనకి దగ్గర అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి, అప్పుడే ఆవపిండి కలుపుకోవాలి. 1/2 స్పూన్ ఆవపిండి కలుపుకుంటున్నాను. ఇది ఆవాల్ని చిటపటమనేంత వరకు వేయించుకొని పౌడర్ చేసుకొని కలుపుకుంటున్నాను. 1/2 స్పూన్ చాలండి, మరీ ఎక్కువ కలుపుకోవద్దు, చేదొస్తుంది. అలానే కూర వేడిగా ఉన్నప్పుడు కూడా కలపొద్దు, చేదొచ్చేస్తుంది. చూడండి, కంద బచ్చలి రెడీ అయిపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఆవపిండి కలుపుకునేటప్పుడు కూర చల్లగా ఉండాలి. ఆవపిండి కలిపేటప్పుడు మాత్రం అస్సలు వేడిగా ఉండకూడదండి, కూర చేదొస్తుంది. ఎక్కువ కూడా కలుపుకో అవసరం లేదు, 1/2 స్పూన్ సరిపోతుంది. చూడండి, కంద బచ్చలి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది నిల్వ ఉంటే ఇంకా బాగుంటుంది, అంటే మార్నింగ్ చేసుకున్నది ఈవినింగ్కి ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదు మీరు మధ్యాహ్నం లంచ్లో తినాలి అనుకుంటే పొద్దున్నే చేసేసుకోండి, చాలా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.